పచ్చడిని ఒక్క నిమిషంలో ఏ విధంగా చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 8-10 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది తగ్గుతుంది, పచ్చిమిర్చిలో ఉండే కారం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 టమాటాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా టమాటాలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 5 వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలను కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీనికి ఎటువంటి తాలింపులు ఏమీ కూడా అవసరం లేదు. అలాగే ఈ పచ్చడి వేడివేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.